ఉన్నాడు, దేవుడు నాకు నాకు ఏమై ఏమై ఉన్నాడు అన్నది చాలా ప్రాముఖ్యంగా మనం తీసుకోవాలి. మన పక్కోడు వాక్యం వింటున్నారు, మన పక్కోడు ప్రార్థన చేస్తున్నారు అన్నదానికంటే నేను ఏం ప్రార్థన చేస్తున్నాను, నేను ఏం వాక్యం నేర్చుకుంటున్నాను, ఇది చాలా ప్రాముఖ్యం. నేను ఏ వాక్యం చదువుతున్నా, ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎలాగైతే మన యొక్క జీవితంలో ఎదగాలి అని మనం ఆశిస్తున్నామో, ఆ ఆశ దేవుళ్ళు కూడా కలిగి ఉంది. ఏమంటే దేవుళ్ళు కూడా కలిగి ఉన్నారు. మరి మీరు మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి చదువు సంపాదించాలని మీరు ఏం చేస్తారు? చాలా ప్రయాసం తీసుకున్నారు. అదే ప్రయాసపు కూడా మనము దేవుళ్ళు కూడా తీసుకోవాలి. మరి ఈ ప్రయాస అన్నది నాకు ఈ స్పీకర్ చూస్తే కనబడుతుంది. ఏమంటే అంటే ఒక విషయాన్ని ఎలాగైనా మనం చేయొచ్చు. ఈ స్పీకర్ లేకుండా కూడా జరగవచ్చు, మైక్ లేకుండా ప్రార్థన జరగవచ్చు. ఈ నలుగురికే మైక్ ఎందుకు అని మనము తలంచి ఉండొచ్చు. కానీ దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ఆలోచన, ప్రతి చిన్న దాన్ని కూడా ఎంత అందముగా మనం దానిని చేయగలమో అని ఆలోచించడం అనేది చాలా స్పెషల్ అన్నమాట. నిజంగా అలాంటి ఒక స్పెషల్ మైండ్ దేవుడు మరి మీ డాడీ గారికి ఇచ్చారు, మీ అందరికి కూడా ఇచ్చారు. మీరందరూ సహకరించారు ఈ విషయాల్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని చేసేటప్పుడు చాలా స్పెషల్ మైండ్ తో మనల్ని చేసేది, చాలా స్పెషల్ మైండ్ తో చేసాడు. నా ముక్కులా మీ ముక్కు ఉంటుందా? మీ ముక్కులా మీ ముక్కు ఉంటుందా? మీ ముక్కులాగా మీ ముక్కు ఉండదు, మీ ముక్కులాగా మీ ముక్కు ఉంటే ఉండవచ్చు. అందుకే మీ కూతురు కదా, లేకపోతే డాడీ ముక్కు అంటే. అయినప్పటికీ సేమ్ అలాగే ఉండదు కదా, ఏదో ఒక చిన్న తేడా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఒక్కొక్క స్పెషాలిటీ, మనందరం కూడా ఒక్కొక్క స్పెషాలిటీ. అయితే దేవుడు మనకు స్పెషల్గా ఎలా వచ్చిందంటే, దేవుడు తను స్పెషల్ గా మనల్ని చేసాడు కాబట్టి, స్పెషల్ గా కూర్చుని చక్కగా మనల్ని ఒకటి కూడా సెట్ చేసి తన ఏలుతో, తన చేతితో, దేవుడు దేంతో చేశాడు మనల్ని? తన చేతి పని, దేవుని యొక్క చేతి పని. మనం అర్థమైందా? మిగతావైతే వాక్ కలుగుడు కాక అంటే కలిగిపోయాయి, అన్ని కలిగాయి, అన్ని కూడా సృష్టింపబడ్డాయి. కలుగును కాక అనగానే సృష్టి అంతా కూడా మరి కలిగింది. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి దేవుడు మనిషి వచ్చే అని ఎంత సింపుల్ గా ఆయన చెప్పకుండా ఏం చేశాడంటే, చెమట ఊర్చి కష్టపడి తన చేతితో మరి ఆ పనిని చేసి మనల్ని దేవుడు తయారు చేశాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి మనందరూ కూడా దేవుని యొక్క చేతి పనివారు, దేవుని యొక్క చేతి పని యొక్క మరి ప్రతిబింబము కనబడుతున్నాం. ఆయన చేత మనం చేయబడ్డవారు, మనల్ని ఆయన చెక్కిన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ఎలాగైతే మనల్ని సృష్టించాడో ఆ విధంగా మనల్ని చూడాలనుకుంటున్నాడు. అర్థమైందండి? ఎలాగైతే ఆయన మనల్ని చేశాడో అదేలాగా మనం ఉండాలనుకుంటున్నాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి, దేవుడు ఎందుకైతే మానవుడు పుట్టించాడో అన్న విషయాన్ని గ్రహించకుండా, దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసుకోకుండా, దేవుడు నా విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు, నన్ను ఎందుకు దేవుడు ఎలాగా సృష్టించాడో అని దాని మీద ధ్యాస పెట్టకుండా మనుష్యుడు తన స్వంత ఆలోచనల కొరకు, సొంత ఆశల కొరకు, సొంత యోచనలతోని తను ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము కూడా గడుపుతూ ఉన్నాడు, ప్రతి అడుగు వేస్తూ ఉన్నాడు, ప్రతి తీర్మానం తీసుకుంటున్నాడు, ప్రతి విషయంలో కూడా తన యొక్క నిర్ణయాలే ముఖ్యంగా అనుకుంటున్నాడు. కానీ దేవుడు తన జీవితంలో ఏమనుకుంటున్నాడో, దేవుని కొరకు ఎలాగ మనం జీవించాలన్న విషయంలో మానవుడు వెనకాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కనుకనే మన ఒక విషయాన్ని ఈరోజు మరి ధ్యానించడానికి నేను ఆశపడుతున్నాను. చూడండి, 2 కొరింథీ నుంచి 12వ అధ్యాయము 20 వచనం ఒకసారి చదువుకుందా. 2 కొరింథీ 12:20.
ఆ, సరే, ఇంకొక నిమిషం ఆగండి. ఇక్కడ ఒక సన్నివేశం మనకు కనబడుతుంది. ఏంటంటే పౌలు గారు కొరింథీ సంఘానికి రాలేదంట. ఏం చేయలేదండి? రాలేదు. కొరింథీ సంఘంకి ఆయన రాకుండా ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న వారిని పంపించాడు. పంపించగానే వీళ్ళందరూ ఎందుకు పౌలు గారు రాలేదు, ఎందుకు పౌలు గారు రాలేదు, ఆయన కదా రావాలా, మేము ఆయన కదా ఎదురు చూస్తున్నాం, ఆయన కదా ఇప్పుడు వచ్చి మమ్మల్ని నడిపించాలా, ఆయన రాకుండా ఆయన కింద ఉన్న మనుషులు నా మద్దతు ఎందుకు పంపిస్తున్నాడు అన్న ఒక ప్రశ్న ఈ కొరింథీ సంఘంలో కనబడుతున్నప్పుడు పౌలు గారు ఆయనకి జవాబిస్తున్నారు. ఆయన ఎందుకు రాలేదో కారణాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆయన ఎందుకు రాలేదు అంటున్నాడంటే, ఒకవేళ నేను వచ్చినప్పుడు నేను ఎలాగైతే అనుకుంటున్నానో, నేను ఎలాగైతే యోచన చేస్తున్నానో, నేను ఏ విధముగా అయితే నేను మిమ్మల్ని ఎదురు చూస్తున్నానో అలాగున మీరు కానీ లేకుందరేమో, అలాగున మీరు కానీ లేకుందరేమో. మా ఫ్రెండ్ ముస్లిం ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పెళ్లి అయ్యే వరకు కూడా అమ్మాయి ముఖాన్ని చూడలేదు. ఏమండి? అమ్మాయి ముఖాన్ని చూడలేదు. కారణం ఏంటంటే పెళ్లిలో కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఒక తెర గడేశారు. ఏం గడేశారు? దుప్పటి గడేశారు. ఆ పిల్ల ఫోటో చూపించలేదు. అంటే ముస్లింస్ లోనే కొన్ని వర్గాలు ఉన్నాయి. కొంతమంది చాలా కఠినమైన ముస్లింస్ గా ఉంటారు. ఆ యొక్క జాతికి చెందిన వాడు అన్నమాట. వారి జాతులు ఏం చేస్తారు? చూడకుండానే పెళ్లి చేసుకుంటారు. అబ్బాయిని అమ్మాయి చూడదు, అమ్మాయిని అబ్బాయి చూడదు. పెళ్ళైన తర్వాతే ఒకరికొకరు చూసుకుంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి ఒక వివాహం ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఆ పెళ్లి అయిపోతుంటది. ఈ అబ్బాయి ఏమనుకుంటాడు చెప్పండి? అమ్మాయి ఎలా ఉందో ఎలా ఉంటుంది గుండు కొట్టేసుకుంటా ఉంటాయి. అమ్మాయికి ఎలా ఉంటది? అబ్బాయి ఎలా ఉంటాడో, తెల్లగా ఉన్నాడో నల్లగా ఉన్నాడో అని గుండ్లు కొట్టేసుకుంటా ఉంటాయి. ఆయన గారు ప్రార్థన పోతున్నట్టున్నారు. దేవుడు దీవిస్తాడు, మంచి ఆరోగ్యానికి ఇస్తాడు. ఒళ్ళు పోగలేదా? దేవుడు స్వస్థపరుస్తాడు ఈ రోజు. ఓకే, మోకరించి ప్రార్థన చెయ్యమ్మా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం ఆంధ్రలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే సేవకుల దగ్గరికి వాళ్ళ ఆవులని గేదెలు తీసుకొస్తారు, మేకలు తీసుకొచ్చి కొబ్బరి నూనెతో ప్రార్థన చేయించుకుంటారు. వాటికి బాగోపోతే పశువుల డాక్టర్ దగ్గరికి పరిగెట్టరాలు. ఎక్కడ చేస్తారు? పాస్టర్ గారి దగ్గరికి తీసుకొస్తారు. ఆవులు దోచుకొని వస్తారు. పాస్టర్ గారికి తీసుకెళ్లి ప్రార్థన చేయమంటారు, అది నడవకపోతే. అలాగే ఎన్నో స్వస్థతలు అక్కడ మనం చూస్తాం. నోరు లేని చీపులు కూడా దేవునికి ప్రార్థన బాగు చేస్తాం. ఏమిటి? ఇది జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రాలు. కాబట్టి మనకంటే వాటికి దేవుడు బాగా తెలుసు. అవి చిన్న చిన్న రెక్కలు వేసుకొని ఉంటాయి. అవి దేవుడు చెప్పిన విధముగా ఉదయకాలంలో దేవుడు స్తుతించడం అవి యేసు ప్రభు అని ఉన్నారు. అందుకే ఎదుగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము కానీ మరి పరలోకం ఉందంటే ఏం చేస్తున్నాడు? వాటిని పోషించటం లేదా? రాత్రి వేళ సమయంలో దేవుని పెట్టినారా, దేవుడు ఈ సృష్టిలో ఉన్న అన్నిటికీ కూడా ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పర్వాలేదు, ఉంచేయండి. ఏమి అంత ప్రేమ. సరే, ఇప్పుడు ఈ యొక్క పౌలు గారు ఇస్తున్న కారణం ఏమిటంటే,
నేను అనుకున్నట్లుగా మీరు ఉండలేను. లేయ్, లేయ్, లేయ్. మీరు అనుకున్నట్లుగా నేను ఉండలేని, మీరు అనుకున్నట్లుగా నేను ఉండలేని అన్న ఒక కారణాన్ని బట్టి నేను రాలేదండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఏమనుకుంటున్నారంటే, కొరింథీ సంఘము దేవుని యొక్క చిత్తానుసారముగా జీవిస్తుందా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు పౌలు గారు అక్కడ లేరు, బయట ఊరికి వెళ్ళారు, బయట దేశానికి వెళ్ళారు. కాబట్టి అక్కడి నుంచి ఆయన ఒక లేఖ రాస్తూ ఉన్నారు. అక్కడ ఉంటున్న మన విశ్వాసులందరూ, ఆ ఊర్లో ఉంటున్న మన విశ్వాసులందరూ, ఆ పట్టణంలో ఉంటున్న మనకి విశ్వాసులందరూ మరి నేను అనుకున్నట్లుగా, నేను బోధించిన విధముగా, నేను నేర్పించిన విధముగా నేను లేనప్పుడు వారు ఉంటున్నారా? మనం మనుషులు ఉన్నప్పుడు ఉంటాం, మనుషులు ఉన్నప్పుడు ఉంటాం, మనుషులు లేనప్పుడు ఎలా ఉంటున్నాం? అర్థమైందామా? మనుషులు లేనప్పుడు ఎలా ఉంటున్నాము అన్నది ప్రశ్న. కాబట్టి సేవకులు ఉన్నంతసేపు మనం ఏం చేస్తామంటే సేవకులు అనుకున్నట్లుగా ఉంటాం, సేవకులు ఆశపడినట్లుగా మనం ఉంటాం. అదే సేవకులు లేనప్పుడు, సేవకులు మన మధ్య లేనప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం? రాత్రి వేళ సమయం నేను ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను. చాలే. ఒక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే వాక్యం అర్థం అవ్వకూడదు. ఒకవేళ ఇవాళ నేను రాకపోతే ఈ ప్రార్థన జరుగుతుందా? జరుగుతుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అది చూడండి, సేవకులు ఉన్న సేవకులు లేకపోయినా కార్యాలు జరుగుతున్నాయి. ఇది పౌలు గారి యొక్క సందేహం అన్నమాట. నేను ఇక్కడ లేను, అయితే నేను బోధించిన విధముగా ఈ సంఘము ఉందా? ఒకవేళ ఉన్నదేమో, అలాగే మీరు లేకపోతే నాకు చాలా దుఃఖం. ఎందుకని నేనేం చేయట్లేదు, రావడం లేదు. లాటరీ టికెట్ కొని బాధపడే కంటే కొనకుండా సంతోషంగా ఉండడం అర్థమైందండి? అర్థమైందా? లాటరీ టికెట్ కొనుక్కొని నాకు లాటరీ రాలేదని బాధపడే కంటే లాటరీ టికెట్ కొనకుండా ఉండడమే సంతోషం. కొంతమంది కారు కొనాలని కొనేస్తారు, తర్వాత అనుకుంటారు ఈ కారు కొనకుండా ఉన్నా బాగున్నాను. కారణం ఏంటంటే కారు కొనదచ్చి ఇంటి నిండా అప్పులే. ఏముంటాయి ఇంటి నిండా? అప్పులే. కారు ఏం తీసుకొచ్చింది? అలాగే అప్పులు తీసుకొచ్చింది. ఇంక పప్పులు తినడమే. అర్థమైందా? పచ్చళ్ళు తినడమే, పచ్చళ్ళు నూరుకోవడం, చూసుకుని తినడం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెట్టడం, ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం కొన్ని విషయాల్లో ఏదో అనుకుని మనము ఆశపడి దాన్ని కొన్ని తెచ్చుకోవడం, దాంతో పాటు ఏం తెచ్చుకుంటున్నాం? మన ఆశ ఒకటే తీరలేదు, మన కష్టాలు కూడా కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి అలాంటి కొనుక్కోవడమే మంచిది అని పౌలు గారి యొక్క ఉద్దేశం. నేను వచ్చి మీరు సరిగ్గా లేరని తెలుసుకొని నేను బాధపడి కంటే నేను మీ మధ్యకి రాకుండా మీరు బాగానే ఉన్నారు అనుకోవడంలో నాకు అదొకటి. రెండవది, నేను అక్కడికి వచ్చినప్పుడు మీరు అనుకుంటారు నా గురించి మీరు చాలా ఆశలు పెట్టుకుంటారు, నా మీద మీరు చాలా అభిమానం పెట్టుకుంటారు, నన్ను ఎక్కువగా మీరు ఎదురు చూస్తారు నేను వస్తున్నానంటే. అప్పుడు నేను తేడాకు వచ్చిన తర్వాత నా చూసిన తర్వాత మీ ఆశలాగా నేను ఉండకపోవచ్చాను. నేను నా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్, ఎంతో ఎదురు చూస్తూ ఉంటాను, కానీ మీ ఎదురు చూసినంతలాగా నేను ఉండలేకపోవచ్చేమో. మీరు అనుకుంటారు అమ్మో ఈయన ప్రవచనాలు చెప్తాడు అనుకుంటారు. ఒకవేళ నేను ప్రవచనాలు చెప్పకపోవచ్చు. మీరు అనుకుంటారు ఈయన వస్తున్నాడైతే స్వస్థతలు చేస్తాడు అనుకుంటారు. నేనేమో ఒకవేళ స్వస్థత చేయలేకపోవచ్చేమో. అర్థం ఏంటండి? మీరు అనుకుంటారు ఈయన బాగా వాక్యం చెప్తారని ఎదురు చూస్తూ ఉంటారు సేవకులు కూడా. ఒకవేళ అలాగే మీరు ఎదురు చూసినట్లుగా నేను సరిగ్గా వాక్యం చెప్పలేకపోతానేమో. కాబట్టి మీ ఆశలని నేను భంగం చేయలేక
మీరు అనుకున్నట్లు ఒకవేళ నేను ఉండకపోతానేమో అని నేను మీ మధ్యకి రావడం లేదు అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇక్కడ పౌలు గారు ఒక ఊరికి వెళ్ళడానికి ఆయన రెండు వైపుల నుండి కూడా సరిగ్గా ఉండే విధముగా ఉంటేనే నేను అక్కడికి వెళ్తానంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 విశ్వాసులు ఎలాగ ఉండాలా? సంఘస్థులు ఎలాగ ఉండాలా? సంఘస్థులు కూడా జీవించవలసిన విధంలో జీవించాలి. ఏమండి? అప్పుడే ఆ స్థలంలో దేవుడు పనిచేస్తాడు. ఆ సంఘానికి దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది అంటున్నాడు పౌలు గారు ఇక్కడ. రెండవదిగా మనం చదవండి 20వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో. నేను అనుకుంటాను ఈవేళ వచ్చినప్పుడు అనుకున్నాను ఈవేళ ఇక్కడ బిర్యానీ పెడతారేమో నాకు, అందుకే వచ్చాను. నేను ఎందుకు వచ్చాను? ఈవేళ బిర్యానీ వెళ్దామని వచ్చాను. ఎందుకంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట. పేరు ఇక్కడ బిర్యానీ లేదనుకోండి ఎలా ఉంటది కొడుకుకి? చెప్పండి. దీన్ని చెప్పి తీసుకొచ్చాను ఈవేళ బిర్యానీ నీకు అని. అర్థమైందా? తీర కూర్చున్న బిర్యానీ లేదు ఏమీ లేదు. అప్పుడు కొడుకు ఎలా ఉంటది? ఎలుకటి ఏం చెప్పాలి? కొడుకు నేను పొద్దులు ఎక్కడికక్కడ వెళ్ళి అప్పు చేస్తున్న బిర్యానీ కొని దీనికి పెట్టవలసి వస్తుంది. అర్థమైందా? అలాగే పౌలు ఆశపడినట్లుగా ఆ సంఘము కానీ ఉండదేమో అని నాటి నుంచి చదవండి. నేను మీరే కాదు నేను కూడా మీకు ఇష్టడినిగా ఉండదేమో అని. ఒకవేళ కలహము ఏంటండి? కలహము. చూడండి ఇక్కడ సంఘములో ఏముండకూడదు. కొరింథీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంలో కానీ ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కలహము ఆడే ఉందేమో అని పౌలు భయపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి రోమిలి ఎలా పట్టుకోండి వాక్యాన్ని పట్టుకొని రోమిలి పత్రిక పక్క నుంచి రోమిలి రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. 1వ అధ్యాయం 29వ వచనం. రోమిలి రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. చూడండి కలహములు ఎట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము. చూడండి ఈ కలహము అనేవారు కలహము పుట్టించేవారు. ఇంగ్లీష్ లో మరి డిబేట్ చేసేవారు. అంటే అర్థం అవ్వాలంటే ఎవరండి? డిబేట్ చేసేవారు. ఎవరు? డిబేట్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయి? జరుగుతున్నాయి. డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్, వాక్వాదం. ఎక్కడ చూసినా గానీ ఒకరికొకరు మరి ఏం చేస్తున్నారండి? నేను జయించాలా, నాదే కరెక్ట్ అవ్వాలా, నేనే కరెక్ట్ అని ఒకరొకరు కొట్టుకోవడం మనం చూస్తున్నాం. ఇలాంటివి ఏమన్నా మీ మధ్య ఉన్నాయా? కొరింథీ సంఘాన్ని పౌలు అడుగుతున్నారు. ఇలాంటివి ఏమన్నా మీ మధ్య ఉన్నాయా? ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారా? ఒకవేళ ఏదైనా మీకు మీరు వాకువాదం చేసుకుంటున్నారా? ఇది సరి కాదు, ఇది సరి, ఇది తప్పు, ఇది మంచిది, ఇది చెడ్డది అని మీరు ఏం చేస్తున్నారు? మీరు కలహములు రేపుకుంటున్నాయి. ఇవి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాయి అంటే నరహత్య. ఎక్కడికండి? నరహత్యల వరకు తీసుకెళ్ళిపోతున్నాయి. డిబేట్ పేరు మీద ఈవేళ హత్యలు కూడా జరుగుతున్నాయి. అవి కక్షల్ని రెచ్చగొడుతున్నాయి. కాబట్టి దేవుని పెట్టిన కుటుంబంలో వదిలిపెట్టరు. అన్నదానికి ఏమన్నా ఒకటి అంటే గానీ మనకి ఏమో రోజు నిద్రే పట్టదు. అన్నవారు అన్నదానికి మనం ఏమన్నా ఒకటే తిరిగి అనేయాలి. అలాగే అవతల వ్యక్తి కూడా ఏమనుకుంటారు? వాళ్ళ అన్నదానికి నేను కూడా ఏదన్నా ఒకటే అనేయాలి. నేనే కరెక్ట్ అయిపోవాలి, నేనే ఫైనల్ అయిపోవాలి అని
వాకువాదం దిగేవారు ఉన్నారంట కొరింథీ సంఘంలో. అలాంటి వారు ఉన్నారేమో అని నేను అక్కడికి రాలేదంటున్నాడు. రెండవదిగా చూడండి 20వ వచనం కొరింథీయుల్లో 12:20. రెండవ కొరింథీ 12:20. ఇందాక చదివే కలము, తర్వాత మాట ఏంటి? అసూయయు. ఏంటంటే రెండవది అసూయ. ఈ అసూయ చాలా చాలా మోసకరమైనది. ఒకరి మీద ఒకరు అసూయ కలిగి ఉండడం అన్నది ఒకవేళ కొరింథీ సంఘంలో ఉందేమో అని, అలాంటి వారు ఉన్నారేమో అని నేను అక్కడికి రాలేదు అంటున్నాడు. అపోస్తుల కార్యాలలో 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. ఇలా పట్టుకోండి. 5:17. అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యులు ఎక్కువారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణము చెరసాలలో ఉంచిరి. చాలండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుని బిడ్డలను ప్రజలందరూ కూడా మరి ఎందుకు అసహించుకుంటున్నారు? ఎందుకు వారు దూషిస్తున్నారు? ఎందుకు వారు మరి చిన్న చూపు చూస్తున్నారు దేవుని బిడ్డలను? కారణము ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ దినాలలోనంట అసూయ చేత, ఏమండి, మత్సరము చేత, అసూయ చేత వారు ఏం చేశారంటే దేవుని యొక్క బిడ్డలందరినీ చెరసాల్లో పెట్టేశారండి. ఎక్కడ పెట్టేశారండి? చెరసాల్లో పెట్టేశారు. కాబట్టి ఈ అసూయ చాలా మోసకరమైనది. ప్రజలందరూ కూడా అసూయుల చేత నింపబడ్డారు. ఒకరు బాగుంటే అసూయ, ఒకరు మంచిగా ఉంటే అసూయ, ఒకరు చక్కగా ఉంటే అసూయ, ఒకరు మరి జీవితంలో పైకి వస్తే అసూయ. ఈ యొక్క అసూయల వలనంట ఎవరైనా మీలో మరి కనబడుతున్నారేమో అని కొరింథీ సంఘమునకు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అసూయలు చాలా మోసమైనవి అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎవరి మీద కూడా ఈ అసూయ అన్నది మరి దేవుని బిడ్డలుగా కలిగి ఉండడం మంచిది కాదు. ఎవరి మీద ఏం కలిగి ఉండకూడదు? అసూయ కలిగి ఉండకూడదు. జెలస్ గా ఉండకూడదు. దేవుడు మాత్రమే అసూయ కలిగిన వాడండి. దేవుడైతే మాత్రం ఎవరు అసూయ ఉండదంట దేవునికి. ఆయన పేరే జెలస్ గాడ్ అంటున్నారు. అంటే ఆయన ఏమంటున్నాడంటే నేనే దేవుడును అంటున్నాడు. నేనే దేవుడిని అంటున్నాడు. కానీ అలాగే మనం ఉండకూడదు అంటున్నాడు. ఆయన దేవుడు కాబట్టి అలా ఉన్నాడు. మనుషులు కాబట్టి మనం అలాగా ఉండకూడదు. మనం ఏమి దేవుళ్ళు కాదు. మనం ఏమి దేవుళ్ళు కాదు. కాబట్టి అంతా నేనే, అంతా నాది, అంతా నా యొక్క రాజ్యమే అన్నట్లుగా ఒక తండ్రి ఉండకూడదు, ఒక తల్లి కూడా ఉండకూడదు, ఒక బిడ్డ ఉండకూడదు, ఒక భర్త ఉండకూడదు, ఒక భార్య ఉండకూడదు. అవే అసూయలంటే. అవే ఏంటి? అసూయలే. నేను భర్త, నేను చెప్పే మాట వినవా అంటాడు. భర్త చెప్పిన మాట కూడా వినవా? నన్నే ఎదురిస్తావా? ఇవన్నీ కూడా ఏంటి? అసూయ. ఏంటమ్మా? అసూయ. నన్నే కొడతావా, నన్నే అంటావా అని చెప్పి మనకు మనం ఏం చేస్తామంటే మనం తప్ప ఇంకెవరు కూడా మాట్లాడకూడదు, ఇంకెవరు కూడా ఎదిరించకూడదు అన్న ఒక భావన, అధికారం ఈ లోకంలో మనం కలిగి ఉంటున్న ఈ యొక్క జీవపు డంబము. ఏంటంటే జీవపు డంబము. ఇది లోకముతో దేవునికి వాక్యం పోలుస్తుంది. లోకం అంటే ఏంటండి?
లోకం అనగా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ మూడు కూడా లోకం. ఈ అసూయ అన్నది మన యొక్క జీవపు డంబం అనే లోకము అని ఈ యొక్క పాపమును మనలో అది పెంచుతూ ఉంది, మనలో పాపం చేయిస్తూ ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, అలాంటి అసూయ మీలో ఎవరికైనా ఉందేమో అని నేను అక్కడికి రాలేదు అంటున్నాడు. తర్వాత మాట ఏముందండి? క్రోధములు. ఏమంటండి? క్రోధములు అన్నమాట. దేవునికి స్తోత్రాలు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. రోమీయులకు 2:8. దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సత్యమునకు లోబడక ఏమండి? దుర్నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని జరిగించే వాని మీద ఏమొస్తుంది? దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత అంటే ఏంటండి? దేవుని ఉగ్రత అంటే ఏంటి? దేవుని కోపం. దేవుని ఉగ్రత అంటే ఏంటి? దేవుని కోపం. దేవునికి ఏముంది? ప్రేమ ఉంది, కోపం కూడా ఉంది. దేవునికి ప్రేమ ఉంది, కోపం ఉంది. మనము సత్యము ప్రేమించి సత్యముకి లోబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మరి ఈ యొక్క వాక్యం అనే సత్యమును మనము కానీ ప్రేమించి దానికి లోబడితే, దాన్ని విన్ని దాని ప్రకారం జీవిస్తేనంట దేవుని ప్రేమను మనం పొందుకుంటామంట. అయితే అదే వాక్యానికి మనము లోబడకుండా దుర్నీతి, అనీతి, నీతి లేని జీవితాన్ని మనము ఎన్నుకొని జీవించినట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు మనము లోనైపోతామంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒకప్పుడు దేవుడు మనిషిని ఎంతో ప్రేమించి ఆయనకు అన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కానీ ఆదాము యొక్క పాపము ద్వారా ఈ యొక్క నరులందరూ కూడా మరి దేవుని యొక్క కోపానికి గురైపోయారు. దేవుడు వీరు చేసిన పాపాన్ని బట్టి వీరిని నరకంలోనికి వేయడానికి మరి దేవుడు నిశ్చయించినప్పుడు మళ్ళీ అదే దేవుడు కుమారునిగా ఈ లోకానికి వచ్చి తను ఎలాగైనా ఈ తప్పిపోయిన ఈ నరులను, మనుషులను, సత్యానికి లోబడకుండా తిరుగుతున్న వారిని మరలా తిరిగి సత్యములోనికి నడిపించడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసు ప్రభు వారు ఏం చేశారండి? ఈ భూలోకంలో అందరికీ కూడా పరలోక మార్గమును చాటి చెప్పారు. దేవుడు ఏ దేవుడైతే కోపానికి మరి దాసులుగా మనందరినీ కూడా శిక్షించాలనుకున్నాడో అదే దేవుడు మనల్ని ప్రేమించి మనం శిక్షించబడకూడదని, దేవునికి ఉగ్రతకు మనం లోనవ్వకూడదని, దేవునికి కోపానికి మనము కాల్చివేయబడకూడదని, నరకంలో పడిపోకూడదని అదే దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క ప్రాణమును కలువరి సిలువలో మన కొరకు అర్పించాడు. ఆ ప్రేమ ఎవరైతే వారి జీవితంలో కనుగొంటున్నారో వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకుంటారు, దేవుని యొక్క కోపం నుండి తప్పించుకుంటారు, ఆ యొక్క నరకము నుండి తప్పించుకుంటారు, నాశనము నుండి వారి ఆత్మను రక్షించుకుంటారు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దుర్నీతిని అనుసరించే వారిగా పోతామో నిజంగా దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతాం. ఎప్పుడైతే మనం సత్యానికి లోబడే వారిగా జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటాం. ప్రతి విషయంలో కూడా మనము ఇది వాక్యానుసారమైందా కాదా అని ఆలోచించాలన్నమాట. మనము చేస్తున్నవన్నీ కూడా
మన జీవితంలో ఇది వాక్యానుసరమైందా కాదా అని పోల్చుకొని ఆ సత్యానికి లోబడే వారిగా ఉండాలి, కానీ అసత్యమైన వాటికి మనము తల వంచడము కానీ వాటికి మనము మరి ఏ రకంగా కూడా మరి వాటి చేత మనము మన జీవితాలని బానిసగా వాటికి ఇచ్చేయడం కానీ దేవుడు కోరుకోవటం లేదు. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా సత్యమునకు లోబడిన వాళ్ళు ఉన్నారేమో, అందుకే నేను ఏం చేయలేదు, మీ మధ్యకి రాలేదు అంటున్నాడు. నేను మీ మధ్యకి రావాలంటే నేను అనుకున్నట్లుగా, నేను కోరుకున్నట్లుగా మీరు అందరూ ఏం చేయాలి? సత్యానికి లోబడాలి. హల్లెలూయా. మనం కూడా ఈ జీవితంలో దేవుడు మన మధ్యకు రావాలంటే, దేవుడు మన జీవితంలో ఉండాలంటే, దేవుడు మన ఇంట్లో ఉండాలంటే మనం దేనికి లోబడే వారిగా కనబడాలి? దేవుడికి వాక్యం అనే సత్యానికి లోబడే వారిగా కనబడాలి, విధేయత చూపించే వారిగా కనబడాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను ఒకసారి నా బండిని పార్క్ చేయడానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? పార్కింగ్ చేయడానికి. సూపర్ మార్కెట్లో పార్కింగ్ చేయడానికి వెళ్తే బండి ఆపేసాను, స్టాండ్ కూడా వేసేసిన తర్వాత ఒక తాత వచ్చాడు పరిగెట్టుకుంటా బ్లూ డ్రెస్ వేసుకోండి. ఆయనే అక్కడ వాచ్మెన్, ఎవరైనా పార్కింగ్ లో ఉన్న వాచ్మెన్. పరిగెట్టుకు వచ్చాడు, అయ్యా ఇంకవన్నీ పెట్టాలి, ఇంకా అంగవేయ్యా అన్నాడు. అబ్బా, చాలా కష్టపడి ఏం చేశాను, ఆ స్థలాన్ని ఎత్తుకొని సేఫ్ అయిన ప్లేస్ లో బండిని పార్క్ చేసి స్టాండ్ కూడా వేసేసాడు. ఇప్పుడు చెప్తా పెట్టయ్యా బాబు, మళ్ళీ ఇక్కడి నుంచి నేను అక్కడ పెట్టేసరికి నాకు టైం అయిపోతుంది, కొట్టులు మూసేస్తున్నారు అక్కడ అంటే, అయ్యా ఎన్న వేళలు తూకిడి వాళ్ళయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? వేళలు ఎత్తు తూకిడి వాళ్ళయ్యా అంటున్నాడు. అప్పుడు నేను ఏం చెయ్యాలా? ఆయనకి లోపడాలా లోపడకూడదా? ఏం చేయాలి? నేను ఆయనకు లోపడాలి. కారణం ఎందుకు లోపడాలి ఆయనకి? నేను ఆయన పనిపోతుందని కాదు, ఆయన పడిపోతుందని నేను లోబడితే అది లోబడడం అవ్వదు. అది ఏమవుదు? లోబడడం అవ్వదు. జాలి కనికరం అవుతుంది. వాళ్ళ మీద మనం జాలి చూపించే పని అవుతుంది, కానీ లోబడడం అవ్వదు. ఎవరికి లోబడాలా? మనం మనకంటే పైన వాళ్ళకి మనం లోబడతాం, అంతేనా? మనకంటే పైన ఉన్న వాళ్ళకి, మనకంటే పెద్దోళ్ళకి లోబడతాం, కానీ మనకంటే కింద ఉన్న వాళ్ళకి లోబడతామా? లోబడం. మనకంటే చిన్న వాళ్ళకి లోబడతావా? ఈ బాబు ఏదో చెప్తే నువ్వు వింటావమ్మా? లోబడతావా? నేను చేయబట్ట చేస్తావా? చేయు. కారణం ఏంటి? వాళ్ళు మనకంటే చిన్నోడు. ఇప్పుడు నాకు ఈ తాత ఏ రకంగా నాకు అధికారి అవుతాడు? అధికారి కదా. అయితే దేవుడి బిడ్డలారా, ఆ ప్లాట్ ఉంది కదా, పార్కింగ్ ప్లేస్ కి ఆయన అధికారి. ఆయనను ఆ కంపెనీ, ఆ షాప్ ఏం చేసిందంటే, మాల్ ఏం చేసిందంటే, ఆయనను అక్కడ అధికారిగా పెట్టింది. ఏమండి? ఆ పార్కింగ్ జాగ్రత్తగా చూసుకోమని, దొంగలు రాకుండా, ఎవరు బండిలు దొంగతనం చేయకుండా, ఎవరు ఒక్కొక్కరు గుద్దుకోకుండా, దెబ్బలు తగలకుండా, అందరూ సురక్షితంగా వచ్చి చక్కగా సంతోషంగా సురక్షితంగా వెళ్ళేలాగా ఎవరు చూడాలా? ఆ అధికారి చూడాలి. ఆయన ముసలాయనే, రిటైర్డే, ఆయన మంచి ఉద్యోగం చేసి ఉంటాడు, ఆయన వయసు అయిపోయింది, అక్కడ ఉద్యోగం ఇవ్వాలి కాబట్టి వాచ్మెన్ ఉద్యోగానికి వచ్చిన ఆయన. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ నీ లోబడుట అక్కడ చూపించాలి. ఆ స్థలంలో ఆయన అధికారి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు అక్కడ లోబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ మనస్సు కలిగి మనము సత్యమునకు లోబడాలి. సత్యమునకు లోబడాలి. సత్యమునకు లోబడేవారు అలాగు లోబడాలి. ఒకవేళ మనం గొప్పవాళ్ళు అవ్వచ్చు, ఒకవేళ మనం జ్ఞానవంతులు అవ్వచ్చు, ఒకవేళ మనం చాలా మరి తెలివైన వాళ్ళు అవ్వచ్చు, మనకు ఎంతో మరి మన జీవితంలో మనము పెద్దవారు అవ్వచ్చు, కానీ దేవుని వాక్యమును ఒక అధికారి కింద మనం ఎలాగైతే లోబడతామో అలాంటి ఒక మనసు కలిగిన వారిగా దేవుని వాక్యానికి మనం ఏం చేయాలండి? తలను వంచాలి. అది నష్టమైన, కష్టమైన, లాభమైన, ఏమంటే నష్టమైన, ఏదైనా సరే ఏం చేయాలంటే దేవుని వాక్యం చెప్పింది కాబట్టి నా జీవితంలో నేను కష్టములను అనుమతిస్తాను, కానీ నేను దుర్నీతిని వెంబడించను. నాకు దేవుని వాక్యమే ప్రాముఖ్యము అనే బిడ్డల మీద దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు.
అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఒకవేళ మనం తెలియక ఏదైనా పాపము చేసి ఉంటే, ఇది పాపమును తెలియకుండా మనం చేసి ఉంటే దాన్ని నేను ఏం చేస్తాను, క్షమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నన్ను ఏం చేస్తాడమ్మా దేవుడు, క్షమిస్తాడు. నీవు తెలిసి ఇది తప్పని తెలిసి మళ్ళీ మళ్ళీ అదే పని నువ్వు చేస్తే అక్కడ దేవుని యొక్క కోపం మన మీదకి, మన కుటుంబం మీదకి, మన సంతానం మీదకి మనం కొని తెచ్చుకుంటున్నాం. అర్థమైందండి? అర్థమైందా? కాబట్టి రాత్రి వేళ సమయంలో పౌలు కొరింథీ సంఘముల మీద తన యొక్క ఆశ ఏమిటంటే సత్యమునకు లోబడే వారిగా అందరూ ఉండాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో మనలో ఎంతమంది మాట చెప్తారు, అవునండి నేను దేవుని వాక్యానికి లోబడి ఉన్నాను, దేవుని వాక్యానికి నేను లోబడతానండి, నేను ఎలాంటి వాడినైనా పర్వాలేదు, నాకు ఎలాంటి కష్టమైనా పర్వాలేదు, నాకు ఎలాంటి ఒక పరిస్థితి వచ్చినా పర్వాలేదు, నేను దేవుని వాక్యానికి మాత్రమే లోబడతాను అన్న తీర్మానంతో ఈ రాత్రి మన దగ్గర నుంచి వెళ్ళవలసిన వారి కనబడుతున్నాము. హల్లెలూయా. చూడండి, తర్వాత మాట మనం చూస్తున్నాం 20 అధ్యాయంలోనే 20 వచనంలో, 12 అధ్యాయం 20 వచనం 2 కొరింథీ ఏం రాసి ఉందండి? క్రోధములు, తర్వాత కొండెములు. ఏమండి? కొండెములు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్యాక్ బైటింగ్ అంటారు. ఏం బైటింగ్? గట్టి చెప్పండి. బ్యాక్ బైటింగ్ అంటే వెనకాల నుంచి కొరికేయడం అంటమాట. ఇంగ్లీష్లో అలాగా మాట్లాడతాయి. అంటే ముందు మాట్లాడరు కానీ వెనక్కి వెళ్ళి మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా సరే ఎవరి గురించి మాట్లాడుకుంటుంటే, మా అమ్మగారు వాళ్ళ అక్క ఉన్నారు, పెద్దమ్మగారు, ఆవిడ నర్సింగ్ డైరెక్టర్, ఆవిడ సిఎంసికి పిఠాపురం బ్రాంచ్లో. ఆవిడ అంత పెద్ద మనిషి ఉండి ఆవిడ ఏం చేస్తుంటుందంటే వచ్చి ఏమంటారు అందరంటే ఏమంటారు అని అందరం మా మాటలన్నీ ఆపేసే వరకు అట్లనే ఉంటారు. కారణం ఏంటి? ఎందుకు షూ అంటున్నారంటే, ఈ శబ్దంగా ఉండమంటున్నారంటే, ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మాకు నేర్పిస్తూ ఉంటారు, మీరు మీ ఇక్కడ ఎవరున్నారో వాళ్ళ కొరకే, వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి, కానీ మీ మధ్యలో లేని వాళ్ళ గురించి మీరు ఎప్పుడు కూడా మాట్లాడుకోకూడదు. ఈ మధ్యలో లేని వాళ్ళ గురించి మీరు ఏం చేయకూడదు, మాట్లాడుకోకూడదు. మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా కలుసుకుంటే ఎవరైతే అక్కడ లేరో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అంతేనండి, వాళ్ళ గురించే ఫస్ట్ మాట్లాడుకుంటాం, కానీ నువ్వు ఎలా ఉన్నావో నేనేం చేస్తానో మాట్లాడుకోం. అక్కడ ఎవరు లేరో వాళ్ళ గురించే ఫస్ట్ మాట్లాడుకుంటాం. వాళ్ళు కానీ వచ్చేసారు ఆ మాటలన్నీ అంతేనా? అలాగే చెప్తాం. ఇప్పుడు ఇది కొండెములాడుట అంటున్నాడు, బ్యాక్ బైటింగ్, కొండెములాడుట. చూడండి 1 పేతురులో 2వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 2:1. ప్రభువు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయమై ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. యెహోవా దయాళుడని రుచి చూసిన వారు ఎవరు కూడా ఇలా ఉండరండి. అర్థం చేసుకోండి. యెహోవా, చెప్పండి అందరూ నాతో, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన దయగలిగిన దేవుడు అని తెలుసుకున్నవారు, రుచి చూసిన వారు ఎవరు కూడా ఇలాగా లేని మనిషి గురించి ఎక్కువ మాట్లాడుకోరు అన్నమాట. లేని మనిషి గురించి చెడ్డగా మాట్లాడుకోరు అన్నమాట.
ఉన్న విషయంగా ఏదైనా మనం పలకరించుకున్నా పర్లేదు, కానీ లేని విషయాలు కూడా కల్పించుకొని మనం మాట్లాడుకోవడం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ రోజుల్లో కుక్కలు ఎక్కువైపోయాయి. ఏవి ఎక్కువైపోయాయండి? కుక్కలు ఎక్కువైపోయాయి. ఎక్కడికి వెళ్ళినా కుక్కల భయం. మన ఇంట్లో కుక్కలు తప్ప మిగతా కుక్కలు అన్నది మన భయమే. అలా మన ఇంట్లోనే కుక్క పెట్టుకుంటాం. ఏమండి, మన ఇంట్లో కూడా కుక్క ఉంటుంది, కానీ మిగతా కుక్కలు చూస్తే మనకు భయం. అది ఇటు ఇంట్లో కుక్క ఉంటే మనకి కుక్క అంటే భయం ఉండకూడదు కదా, కానీ మిగతా కుక్కలు అంటే భయం. ఇంట్లో మగవాళ్ళు ఉంటారు, వాళ్ళకి భయపడరు. బయట మగవాళ్ళందరికీ భయపడిపోతారు. అక్కడ మగవాడు వస్తున్నాడంటే ఇక్కడ దాగుడిపోతుంటారు. అమ్మ తాగేసి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, పిచ్చోడు అని కొట్టేస్తాడు, గడిచేస్తాడు అని. అర్థమైందమ్మా? అలాగా ఈ యొక్క బ్యాక్ బైటింగ్ అన్నవి కుక్కలు ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా వెనకాల నుంచి వచ్చి కలిసి వెళ్ళిపోతాయి. ఏం చేస్తాయండి? వెనకాల నుంచి వచ్చి కలిసి వెళ్ళిపోతాయి. కుక్కలు, నక్కలు వీటికి ఇదే బుద్ధి. కుక్కలు, నక్కలు ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా వెనకాల నుంచి వచ్చి కలిసి వెళ్తాయి. సైలెంట్గా ఎంత ముక్క తీసి వెళ్ళిపోతాయి. ఏమంటే తర్వాత చూడడానికి ముక్క కనపడుతుంది మనకి. అలా కలుస్తూ ఉంటాయి మనకు తెలియకుండా. కాబట్టి ఈ యొక్క కొండెములాడుట, ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి మనం మాట్లాడుకుంటా అనేది ఈ యొక్క కుక్కలు, నక్కలు చేసే పనులు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి కొరింథీ సంఘానికి పౌలు నేర్పిస్తున్నాడు. మీరు ఎలాగా మీ ఆత్మీయతను కాపాడుకోవాలో, ఎలాగా మీరు మరి వాక్యాన్ని అపేక్షించాలి, సత్యములకు ఎలాగ మీరు లోబడాలి, ఎలాగా దేవుడు యెహోవా దయాళుడని మీరు రుచి చూసిన వారిగా మీరు జీవించాలి అంటే ఇలాంటివన్నీ కూడా మనం మానుకోవాలంట. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ వాక్యం తర్వాత బాగా చదువుకోండి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. తర్వాత మాట ఏముందమ్మా? 20 వచనంలో 2 Corinthians 12:20 మూవీ చేసుకుందాం. నాకు కూడా టైం అస్సలు లేదు. ఆయన దేవుని వాక్యం కొరకు నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఒకటి ఇంకోటి బొస్సు ఏంటండి? బొస్సు అనేటప్పుడు అంట నోరు వంకరపోతుందంట. ఏమవుతుందా? నోరుకి ఏమవుతుంది? స్ట్రోక్ వస్తుంది అన్నమాట. దాన్ని ఏమంటారు? ఏం జబ్బు? ఏ జబ్బు? ఎలా మాట్లాడితే గుసగుస అవుతుందా? అవ్వదు. గుసగుసలు ఆడాలంటే ఏం చేయాలా? ఒక అక్క ఉంది, మన గుడికి వచ్చేది, పెళ్ళిన తర్వాత రావట్లేదు. పెళ్ళి అవ్వకపోతే చాలా భక్తిపరురాలు, ఆత్మ భాషలు కూడా మాట్లాడేది. పెళ్ళి వేసుకొని బెరంగూరు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కమెంట్ వేసింది మన పాస్టర్ గారి మీద. ఏం చేసింది? పాస్టర్ గారి మీద కమెంట్ వేసింది. అక్కడి నుంచి అంటే ఇంకో గుడికి వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు ఈ పాస్టర్ గారితో పని లేదు, ఈ పాస్టర్ గారు అవసరం లేదు, కాబట్టి ఏమైనా కూడా అనొచ్చని కామెంట్ వేసిన కొన్ని రోజులకే మళ్ళా ఆవిడ చూసేసరికి వచ్చింది. ఏపటికి అనేవాడు, నోరు పక్క పోతుంది. బాగున్నావా అంటే నోరు పక్క పోతుంది. నోరు అంతసేపు బాగానే ఉంటుంది, నోరు తెలిసి మాట్లాడితే ఏమవుతుంది? నోరు ఆవిడ ఏమవుతుంది? పక్కకి వెళ్ళిపోతుంది. అర్థమైందండి? సో దేవుని వాక్యం చెప్పేది నిజం. మనము గుసగుసలాడాలు, ఒకరి గురించి సీక్రెట్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా యెహోవా దయాళుడని రుచి చూసిన వారు ఏం చేయరంట? వారి ఇంట్లో వారి జీవితంలో అలాంటివి చేయరు అన్నమాట. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఒకరు తెలియకుండా ఇంకొకరు చెప్పుకోవడం, ఏదో తెలియకుండా అలా మాట్లాడుకోవడం, బయటికి రాకుండా దాసి ఉంచుకోవడం, ఏమండి? ఇవన్నీ ఒకరి మధ్య ఒకరు మరి ట్రాన్స్పరెన్సీ అంటారు. ఏమంటారండి? ట్రాన్స్పరెన్సీ అంటే ఇటు నుంచి చూద్దా, గోడ కనబడుతుందా మీకు? అవతల మెట్లు కనబడుతున్నాయా లేదా? ఇక్కడ కనబడుతుంది, అక్కడ కనబడట్లేదు కదా. కాబట్టి యెహోవా దయాళుడు చూసిన వారు ఎలా ఉండాలా? క్లియర్గా ఉండాలా? ఎలా ఉండాలా? క్లియర్గా ఉండాలా. నాకు ఈ మధ్య ఇలాంటి బాటిల్ నీళ్ళు రావడం కూడా భయమే. క్లియర్గా ఉంటారా? చూస్తాయని అన్ని కనబడాలి, నడకలో ఉన్నాయి లేదు. క్లియర్గా ఉండాలి. క్రిస్టియన్ అంటే ఎలా ఉండాలా? క్లియర్గా ఉండాలి. ఓకే, అలా ఉండకూడదు. తన పని కనబడినట్లుగా, దాపరికంగా, దాక్కున్నట్లుగా, మాయంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు?
ఇవాళ క్రైస్తవుల జీవితం అంటేనే మాయ. ఏంటండి? మ్యాజిక్. మ్యాజిక్. దేవుని బిడ్డలారా, మనం మాయ చేసేవాళ్ళుగా ఉండకూడదు, మ్యాజిక్ చేసేవాళ్ళుగా ఉండకూడదు. మనము ఏదైనా సరే క్లియర్గా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. తెలిసి తెలియని దాన్ని నమ్మకూడదు, తెలిసి తెలియని దాన్ని చేయకూడదు. ఏమి చేసినా దేవుని వాక్యం ఏం చెప్తుందో తూచి ఆచి మనం దాన్ని ఏం చేయాలంటే పెర్ఫెక్ట్ గా దాన్ని మనం చేసేవారికి క్లియర్ మైండ్ కట్టు ఉండాలి. అంతేకాని దేవుని బిడ్డలారా, లోకానుసారములాగా ట్రాన్స్పరెన్సీ లేకుండా గుసగుసలు ఆడుకోవడం, మరి ఒకళ్ళొకరి మీద కొందులు ఆడుకోవడం, ఇలాంటి బుద్ధులన్నీ కూడా మన క్లారిటీని ఏం చేస్తాయంటే బ్లైండ్ చేస్తాయి, అవి మనం గుడ్డోలు చేస్తాయి. కాబట్టి పౌలు కొరింథీ సంఘంలో అలాంటి వారు ఉన్నారేమో అని అక్కడికి భయపడి రాలేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. తర్వాత మాట ఏముందండి? ఉప్పొంగుట. ఏంటండి? ఉప్పొంగుటేనా? ఉప్పొంగుట. ఉప్పొంగుట అంటే ఎలాగా? పూరిని రాయి మీద ఎలాగన్నం సేపు ఎలా ఉంటుంది? ఏమంటే మెత్తగా ఉంటుంది, ఎలాగ పలుసుగా ఉంటుంది అండి. దానికి సరే నూనెలు కానీ ఏం చేస్తుంది? ఎంత అయిపోతుంది ఉప్పొంగిపోవడం అంటే. అది మన జీవితంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, అమ్మ వీళ్ళంటూ లేరనగానే కాదు, ఇంకా మనం నేలలు నిచ్చామన్నమాట. ఒక గదిలో ఉన్నాం, ఈ గదిలో చాగదిలో కాగదిలో చీగదిలో ఈ గదిలో చీగదిలో ఈ గదిలో ఈ గదిలో తిరిగేస్తా ఉంటాం, ఉప్పొంగిపోతాం. ఏమండి? నీ అంత మంచి విశ్వాసం లేదంటే, నీ అంత నీతిమంతులు లేరంటే, నీలా ఎవరు బాగా పాటలు పాడట్లేదంటే, పర్లేదు మన పిల్లలు బాగా పాడుతున్నారన్నా కూడా సైలెంట్ గా ఉన్నారు. కొంతమంది అయితే ఉప్పొంగిపోతారు. ఏమండి? ఉప్పొంగిపోతారు. ఇంకా వాళ్ళంత మంచోళ్ళు ఉండరు అన్నమాట. అలాగా ఈ లోకంలో నీవు ఈ లోకం విషయాన్ని బట్టి ఉప్పొంగిపోవడం అన్నది చాలా మన ఆత్మీయ జీవితానికి చాలా మరి హానికరంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతి చిన్నదాన్ని కూడా బలువు చేసేది ఉప్పొంగిపోవడం అంటే అర్థమైందా? అది ఎంతే ఉంటుంది, దాన్ని ఊది 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 అర్థమైందా? లాస్ట్ ఏమవుతుంది? ఏమవుతుంది? బలువులు ఎప్పుడు ఊదే బలువులు ఏమవుతుంది? బలువులు పగిలిపోతుంది అంతే. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో అన్నట్లకి ఉప్పొంగిపోయేవాళ్ళగా మనం ఉండకూడదు, ములక్కాడ చెట్టు ఎక్కేలాగా ఉండకూడదు. ఏమంటే అన్నట్లకి కూడా ప్రతిదానికి గొప్పతనమే. మరి అందరూ ఏం చేయాలి? మనల్ని పొగడాలి, మనందరూ ఏం చేయాలా? పొగడాలి. కొంచెం కానీ ఎవరైనా సరిలేదు అన్నారు అనుకోండి, ఇంకంతే, నన్ను అనేసింది అని ఎంత మనం ఏం చేస్తాం, ఇంకా పళ్ళు కొరుకుని మనిషి ఎంత మాట్లాడినా కానీ ఎంత మంచిగా ఉన్నా కానీ మనకు మంచిలాగా కనపడదు. అదే ఎంత చెడ్డోళ్ళైనా నువ్వు మంచిదని అంటారు అనుకో, అమ్మ బాబు ఇంకా అలాంటి మంచోళ్ళు మనకు ఉండరు అన్నమాట. ఇది ఉప్పొంగుట. దీని వలన చాలా మంది ప్రసంగాలు కూడా మారిపోతున్నాయంట. ఏం మారిపోతున్నాయి? ప్రసంగాలు కూడా ఉప్పొంగించే ప్రసంగాలు ఉన్నాయంట, ఉప్పొంగించే వాక్యాలు ఉన్నాయంట. కాబట్టి అటువంటి వాటికి మనం ఉప్పొంగిపోవడం కాదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఏం చేయాలి? మనము వ్యాపించాలి, మనము పెరగాలి. వాక్యం అనే పాలు ద్వారా మనం ఏం చేయాలి? పెరగాలి. దాంట్ ద్వారా మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని మరి ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి, కానీ ఇంకను మనం అభివృద్ధి పొందుకోవాలి. కానీ ఈ లోకంలో చిన్న చిన్న వాటి కొరకు మనం ఎప్పుడు కూడా ఉప్పొంగిపోయి అసలైన వాటిని మర్చిపోకూడదు, అసలైన వాటిని వదులుకోకూడదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏదైనా షాపులో మీరు చూడండి, ఎక్కువ జనం ఎంత వస్తారంటే కారణం ఏంటి? పెద్ద బోర్డు కనబడుతుంది. ఏం కనబడుతుంది? బోర్డు. ఏమో బోర్డు? 50% డిస్కౌంట్. ఏం బోర్డు అమ్మా? 50% డిస్కౌంట్. 50% డిస్కౌంట్ ఉన్న దగ్గర ఎక్కువ మంది వెళ్తారు, వస్తారు. అదే మరి ఉప్పొంగించడం అంటే అది యాక్చువల్ డిస్కౌంట్ అక్కడ లేదన్న విషయం ఆడికి తెలుసా? కొట్ల వాళ్ళకి తెలుసు, కొన్ని వాళ్ళు తెలుసా? తెలియదు. ఆ రేట్ ప్రింట్ చేసేవాడే ఆడు 1000 రూపాయలు రేట్ ప్రింట్ చేసి
దాంట్లో 500 బిల్ చేసి చెప్తాడు. అసలు వేళ 500 ఉంటుంది, 500 కూడా ఉండదు, 200 ఉంటుంది. నీకు 1000 రూపాయలు ప్రింట్ చేసి స్టిక్కర్ ప్రింట్ చేసి ఇది ఒక 300కి ఎక్స్ట్రా తీసుకుంటాడు. కానీ ఆడేమి నీకేం 50% డిస్కౌంట్ ఇచ్చేవాడే కాదు. ఇదే ఉప్పొంగించుట. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఉప్పొంగించుట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి వాటికి ఆత్మీయంగా మనం ఏం చేయకూడదంటే మనము ఉప్పొంగిపోకుండా స్థిరుడుగా ఉండాలి. హల్లెలూయా. బిర్యానీ తిన్నా అలాగే బలం ఉంటారా, గింజలు తిన్నా బలంగానే ఉండాలి. ఇల్లు వెచ్చగా ఉండకూడదు. అప్పుడప్పుడు వేడివేడిగా, అప్పుడప్పుడు చల్లచల్లగా, అప్పుడప్పుడు నవ్వుతూ, అప్పుడప్పుడు ఏడుతూ. ఏమండి, రకరకాల ఫీలింగ్స్, రకరకాల బుద్ధులు మనలో నుండి అప్పుడప్పుడే ప్రేమిస్తాం, అప్పుడప్పుడే గుర్తేసుకుంటాం. ఏమండి, అలాగా మన జీవితాలు ఉండకూడదు. యేసు ప్రభు వారు తన యొక్క జీవితంలో మరి ఎప్పుడు కూడా సాత్వికముగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మంచివాడిగానే ఉన్నారు. యేసు మంచివాడు. మీరు చెప్పండి అందరూ, యేసు ఎవరు? మంచివాడు. అలాగా దేవుని బిడ్డలు అన్నవారు వాక్యానుసారంగా ఎప్పుడు కూడా మంచివారిగానే ఉండడానికి, జీవించడానికి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి వెనకాల కొరింథీ సంఘం మీద పౌలు పెట్టుకున్న ఆశలు ఏమిటంటే వారు విధేయులుగా తగ్గించుకునే వారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? తగ్గించుకునే వారిగా ఉండాలి. 21వ వచనంలో మనం చూస్తున్నాం, 2 కొరింథీ 12:21లో వాళ్ళు తగ్గించుకునే వారిగా ఉండాలా, దుఃఖము కలిగిన వారిగా ఉండాలా. ఏ కలిగిన వారిగా ఉండాలా? దుఃఖము. ఏమండి, నశించిపోయే ఆత్మల నిమిత్తము దుఃఖం. ఎవరైనా తప్పు చేస్తే చాలు మనకి ఏం వచ్చేస్తుందండి? కోపం వచ్చేస్తుంది దాని మీద. కానీ దేవుని బిడ్డలకు ఏం రావాలి? దుఃఖం రావాలి. ఏం రావాలా? దుఃఖం రావాలి. ఎవరైనా సరిగ్గా లేదనుకోండి, మనకి ఏం రావాలా? ఈర్ష, అసూయ, అసహ్యం, ద్వేషం, ఇవి రాకూడదు. దేవుని బిడ్డలకి దుఃఖం రావాలి. ఏమి రావాలండి? దుఃఖం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చిన్నప్పుడు ఒకసారి చాలా కోపం వచ్చేసింది. ఎంత కోపం అంటే ఎవ్వరూ కంట్రోల్ చేయలేనంత కోపం ఒకసారి ఒక సమయంలో వచ్చింది. వచ్చినప్పుడు మా నాన్నగారికి అర్థమైపోయింది, మా డాడీకి అర్థమైపోయింది. అక్కడ చూసేది అట్లా చూద్దాం అనుకోలేదు. కానీ నన్ను చూసేసి అక్కడి పరిగెట్టుకొని వచ్చి 2 చేతులు పెట్టిన తలలు పెట్టి ఇలా పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఏం చేశారు? తలలు చేయబెట్టి యేసునామమున ప్రార్థన చేశారు. అక్కడ మోకాలు వేసి అలా ఉండిపోయిన కోపం అంతా సుడిపోయింది. అర్థమైందా? అంత కోపం ఏమైంది? గాలిపోయినట్టు పోయింది. మనసు అయిపోయింది. నాకే తెలిసిపోయింది వెంటనే. ఆ చెయ్యి నా మీద పడగానే ఏమైంది? ఆ చెయ్యి మీద పడకపోతే ఆ రోజు నేను ఏం చేస్తున్నావు నాకే తెలియదు. నా యవ్వన వయసులో. అర్థమైందండి? మనం ఏం చేస్తాం? ఇంకా కోపం రెప్పుతాం, ఇంకా అది అసలే మండుతూ ఉంటుంది, ఇంకా బొగ్గేస్తూ ఉంటాం, ఇంకా పువ్వులు అన్ని పెట్టుకోవద్దు. ఏం చేసి ఇంకా కోపం పెంచాలో పెంచేస్తూ ఉంటాం. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు, ఎవరైనా ఏడుపుతున్నప్పుడు ఇంకా ఏడిపించకూడదు. ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఇంకా 4 బాధలు పెట్టకూడదు. దేవుని పిల్లలైన వారు యేసు ప్రభు వారి యొక్క మనస్సును కలిగి ఉంటారు. హల్లెలూయా. ఆయనను పట్టుకోవడానికి వచ్చేసారు సైనికులు. వచ్చేసి యేసయ్యను సిలువ వేయాలని పట్టుకోవడానికి అప్పచెప్పాలని వచ్చేసారు. వచ్చేయగానే పేతురు కోపం వచ్చేసింది. ఏం చేసింది? కోపం వచ్చి వాళ్ళ దగ్గర కత్తి తీసుకొని ఆయన చెవులో నరికేసాడు, సైనికుడు చెవుని. ఈ రోజులో పిస్టల్ పెట్టుకున్నారు. పోలీసు సోదరు పిస్టల్ తీసుకొని పోలీసు సోదరు కాల్చేస్తే ఎలా ఉంటుంది? అర్థమైందా మీకు? అలా చేశాడు పేతురు. ఆ దగ్గర కత్తి తీసుకొని ఆ చెవే నరికేస్తే యేసు ప్రభు సంతోషపడ్డారా? లేదు. భలే చేశాడు నా శిష్యుడు, నా కోసం ఎంత పెద్ద పని చేశాడు అనుకోలేదు. వెంటనే తన శిష్యుడిని గద్దించి ఆ సైనికుల దగ్గర చేర్చుకొని ఆ పడిపోయిన చెవులు తీసి, అందరి ముందు జరిగిన విషయం తీసి మళ్ళా సైనికుడికి అతికించి స్వస్థపరిచి పేతురికి బుద్ధి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఒక పరిస్థితి జరిగినప్పుడు తన ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉందంటే, దానిని పెద్దగా చేయకుండా, దాని ద్వారా ఒక పాపము పుట్టకుండా దాన్ని అక్కడికక్కడ ఏం చేశాడు? ఆపేశాడు, తగ్గించేశాడు, సరిచేశాడు. తనకు తాను తగ్గించుకున్నాడు.
ఇలాంటి మనసు గలవారై కొరింథీ సంఘం ఉన్నదేమో అని పౌలు ఏం చేయలేదంట, ఆ సమయంలో అక్కడికి రాలేదంట. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, మనము దేవుడు ఎలాగ ఆశిస్తున్నాడో, దేవుడు ఏమైతే మన కోరుకుంటున్నాడో అవి కానీ మన దగ్గర లేకపోతే దేవుడు కూడా మన దగ్గరికి రావడానికి ఆలోచిస్తాడు. దేవుడు మనకి ఏమైనా చేయడానికి ఆలోచిస్తాడు. దేవుడు మనకి ఏమి ఇవ్వడానికి ఆలోచిస్తాడు. కాబట్టి ఆయన వాక్య ప్రకారంగా లోబడి దుర్నీతిని ద్వేషించి మరి ప్రతి విషయంలో కూడా మనము తగ్గించుకొని ఒకరు దయ కలిగిన వారిగా మరి దేవుని వాక్యంలో స్థిరపడి ఎదగాలని ఈ రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడే దాన్ని బట్టి మనందరం మోకరించి ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. గంట సేపు తండ్రి ఈ వాక్యం మేము విని ఉన్నాం ప్రభువా, మీకు స్తోత్రాలు. నువ్వు ఎందు నిమిత్తమైతే ఈ మాటలు ఇక్కడ నువ్వు ప్రభువా విత్తనాలుగా వెదజల్లావో మాకు తెలియదు. అయితే తండ్రి మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా సంఘములో ప్రభువా మా యొక్క పొరుగు వారి పట్ల, మా చుట్టుప్రక్కలలో, మా గ్రామాల్లో, మా వీధుల్లో తండ్రి నీకు వాక్యాన్ని ప్రభువా మేము కలిగిన వారిగా, నీ వాక్యాన్ని ప్రేమించేవారిగా, నీ సత్యానికి లోబడేవారిగా తండ్రి మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలో ఉంటున్న చిన్ని కొండవలాడుతా, గుసగుసలాడుతా ప్రభు ఇలాంటివి కూడా అసూయపడుట తండ్రి, మరి క్రోధములు, ఇవన్నీ కూడా మచ్చరములు తండ్రి, మరి భేదములు ప్రభావ మధ్యలో లేకుండా ఎప్పుడు కూడా అవి రాకుండా ఈరోజు బాగుంటాం, కానీ రేపు సాతానుడు తండ్రి అలాంటి పరిస్థితులు తీసుకొచ్చినా కూడా మేము స్థిరముగా మా విశ్వాసం నిలబడడానికి మీ కృప దయచేయండి తండ్రి. ఈ సమయంలో యవనస్తులు ప్రభువా బిడ్డలందరూ కూడా ప్రభువా వారి జీవితంలో ఎలాగూ జీవించాలో క్లియర్గా ఉండడానికి కృప దయచేయండి. క్లారిటీని ఇవ్వండి ప్రభువా. ప్రభువా మాలో దాపరకాలు లేకుండా, మాలో ప్రభువా మరి ఏది కూడా ప్రభువా మేము తెలివిగా లేకుండా, ప్రభువా నాశనానికి నీ ఉగ్రతకి గురవ్వకుండా, నీ కోపం మా మీద తెచ్చుకోకుండా నీ ప్రేమ చేత ప్రభువా మేము ఎప్పుడు కూడా నడిపించబడడానికి మా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ సమయంలో ఈ గృహంలో ఈ ఆరాధన కూడిక జరగడానికి ప్రభువా సమర్పించుకున్న కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. యజమాని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క ఇంట్లో మీరు ఉండండి అయ్యా. ఈ యొక్క మైక్ సెట్, సౌండ్ సెట్ ప్రభువా ఎందు నిమిత్తం అయితే ఆ బిడ్డలు ఆశించి పెట్టి ఉన్నారు, కొని ఉన్నారు, శ్రమపడి ఉన్నారు ప్రభువా, ఆ యొక్క వారి యొక్క కళను, వారి యొక్క ఆశను తండ్రి మీరు ప్రభువా మరి ఎప్పుడు కూడా వారిని దీవించి అది వారి కళ్ళారా చూడడానికి గొప్ప దయచేయండి. రానున్న రోజుల్లో ఈ మైక్ సెట్ వినబడేంత దూరానికి మీ యొక్క మనుషులను మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులకు ఈ సువార్త వినిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మేము వేస్తే ఒక అడుగు కూడా తండ్రి మీరు మాకు చూపించేదిగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి, ఆరోగ్య బలంతో నింపండి. అలాగే ప్రభువా మరి ఇక్కడ ఉంటున్న ఆ యొక్క చిన్న నోరు లేని జీవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాగోలేదన్నారు తండ్రి, మీరు స్వస్థపరిచి యెహోవా ఉన్నారు ప్రభా. ఆ యొక్క జీవిని మీరు పుట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా చేరిన అందరం కూడా యవనస్తులను, పెద్దలను, బిడ్డలను అందరం కూడా తండ్రి ఈ యొక్క కౌగుల కింద కాపాడబడి ప్రభువా రానున్న రోజుల్లో మీ కొరకు అధికమైన కార్యాలు చేయడానికి కృప దయచేయమని, ప్రతి ఒక్క అడుగు కూడా మీరు మాతో ఉండి నడిపించమని, కృపగలిగిన దేవా మా మీద మీ యొక్క క్షేమమైన మేఘమును ఉంచి ఎప్పుడు కూడా మేము సంతోషంగా సమాధానంగా జీవించడానికి కృప దయచేయమని, రాలేని వారిని దర్శించి మంచి ఆరోగ్య బలం దయచేసి వారికి మరొక అవకాశం దయచేయమని, చేరిన ప్రతి ఒక్కరి పేరు దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.